టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఇద్దరు నేతలు సమావేశమైనట్లుగా తెలుస్తోంది. ఎంపీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహంపై చర్చిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకు మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, గాయత్రి, మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇరువురు కూడా కొద్దిసేపటి క్రితం అయితే చంద్రబాబు నివాసంలో జూబ్లీస్ లో భేటీ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన, టీడీపీ, బీజేపీ భాగస్వామ్యంలో ఉన్నటువంటి కూటమి గెలుపుకై వీరిరువురు కూడా ప్రణాళికలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అనౌన్స్ చేసినటువంటి సీట్లు కాకుండా ఇంకా అనౌన్స్ కావాల్సినటువంటి సీట్లు, అంటే జనసేన పార్టీలు కానివ్వండి, అటు టీడీపీ, బీజేపీలో కానివ్వండి, ఈ మూడు పార్టీలకు సంబంధించి ఇంకా టికెట్లు కూడా చాలా వరకు అనౌన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ టికెట్లలో మూడు పార్టీలు ఏ స్థానాల్లో పోటీ చేస్తే గెలుపు కంపల్సరీగా ఉంటుందనే అంశాలపైన ఇరువురు నేతలు కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎంపీ స్థానాలపైన ఇప్పటివరకు కూడా ఒక కొలికి రానటువంటి పరిస్థితి, ఎంపీ స్థానాలను అయితే అభ్యర్థులు ప్రకటించినటువంటి పరిస్థితి. కాబట్టి ఎంపీ స్థానాల్లో కూడా ఇప్పటికే జనసేన పార్టీ కాకినాడ మరియు మచిలీపట్నం స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి. మిగిలిన స్థానాల్లో అటు బీజేపీకి కొన్ని ఎంపీ స్థానాలు ఇవ్వాల్సి ఉంది. కాబట్టి దానికి సంబంధించి టీడీపీ ఏ స్థానాలని బీజేపీకి ఇవ్వాలి, బీజేపీ ఏ స్థానాలు కోరుకుంటుందనే అంశాలపైన, అంటే ఇప్పటివరకు కూడా టీడీపీ, బీజేపీ భాగస్వామ్య కూటమికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం వహించడం బట్టి అదే ఎంపీ స్థానాలకు కూడా ఆయనే యొక్క అంశాలపైన కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఏదైతే రానున్నటువంటి రోజుల్లో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి ప్రతివారాలకు అయితే ఇరువురు నేతలు కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ అందుబాటులో ఉన్నటువంటి నేతలతోటి సమావేశాలు నిర్వహించినటువంటి ఇరువురు నేతలు కూడా తమ అభిప్రాయాలని సేకరించినటువంటి పరిస్థితి. జిల్లాల వారీగా కూడా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఏ విధంగా ఉందనే అంశాలపైన కూడా ఇప్పటికే ఒక సర్వేల ద్వారా కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ సర్వేల రూపంలో కానివ్వండి, ఇతరత్ర అంశాలపైన కానివ్వండి, ఇప్పటి వరకు వారి దగ్గర ఉన్నటువంటి విషయాలను బట్టి ఇప్పుడు ఏ స్థానాల్లో బీజేపీ పోటీ చేయాలి, ఏ స్థానాల్లో టీడీపీ పోటీ చేయాలి, ఎంపీ స్థానాలు అనేది, అదేవిధంగా అసెంబ్లీ స్థానాల్లో కూడా కొన్ని స్థానాల్లో ఓడిపోయే స్థానాలను బీజేపీకి అండగట్టారని కూడా బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి వాదన ఉంది. దానికి సంబంధించి కూడా ఇరువురు నేతలు కూడా చర్చించి కంపల్సరిగా గెలుపు కుర్రాలు ఏది ఏమైనప్పటికీ కూడా భాగస్వామ్య కూటమి అనేది అధికారం దక్కించుకోవాలంటూ అంతే లక్ష్యంగా ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎక్కడన్నా కొద్దిగా అరమరికలు వచ్చినట్లయితే వాటన్ని సర్దిద్దుకునే విధంగా పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యి వాటన్నిటిని కూడా సర్దుమణించి ఆ యొక్క సీట్ల సర్దుబాటు విషయంలో మాత్రం ఒక కొలిక్కొచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈవేళ అంతా కూడా కొలిక్కొచ్చినట్లయితే రేపు లేక ఎల్లుండి ఈ యొక్క సీట్ల విషయాన్ని అయితే అనౌన్స్ చేయనున్నటువంటి పరిస్థితి. గాయత్రి, సాంబశివరావు, ఇప్పటికే అసంతృప్తి నేతలు ఇరు పార్టీల్లో కూడా ఉన్నారు. ఆ అసంతృప్తి నేతలని ఎలా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు? కొంతమంది నేతలు బుజ్జగింపు చర్యల్లో భాగంగా ఎమ్మెల్సీకి ఇస్తాము అని చెప్పి కొంతమంది నేతల్ని బుజ్జగించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కొంతమంది నేతలు ఇటు పశ్చిమ నియోజకవర్గం విజయవాడ వైపు నుంచి చూసుకుంటే పోతిన మహేష్ నిన్న భేటీ అయినట్లుగా తెలుస్తుంది. ఇటువంటి నేతల్ని బుజ్జగించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? గాయత్రి, మనం మొత్తం మీద చూసినట్లయితే ఎక్కడో కూడా అంటే జనసేన పార్టీ కేవలం 21 స్థానాలు అసెంబ్లీ తీసుకోవడం అనేది అంటే జనసేన శ్రేణులు అయితే వరకు చాలా వరకు జీర్ణించుకోలేని పరిస్థితి. కానీ అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు తప్పనటువంటి పరిస్థితుల్లో అక్కడ జనసేన కేడర్ అయితే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ ఓటు చీలకుండా ఉండేందుకైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే త్వరలోనే నియోజకవర్గ స్థాయి లీడర్స్ తోటి, అదేవిధంగా సీట్లు ఆశించి భంగపడ్డటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా భేటీ అవుతారని కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి ఇప్పటికీ చంద్రబాబు కూడా అంటే టీడీపీ నుంచి వ్యతిరేకత ఉన్న చోట చంద్రబాబు కూడా ఫోన్ చేసి మాట్లాడుతున్నట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. మొత్తం మీద ఏదైతే జనసేన, టీడీపీ భాగస్వామ్యంలో అభ్యర్థులకు సంబంధించి ఈ యొక్క భేటీ సంబంధం ఉందో, ఈ యొక్క అభ్యర్థులు పోటీకి వచ్చి తమకు ఆశించినటువంటి టికెట్లు రాని వారికి ఎమ్మెల్సీ మరియు డైరెక్టర్లు కానివ్వండి, ఇతర నామినేటెడ్ పదవులు, అంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా నామినేటెడ్ పదవులు ఉంటాయి. అదేవిధంగా కులాల వారీగా చైర్మన్ పదవులు ఉంటాయి. అదేవిధంగా ఇతర చాలా పదవులు అయితే బయట నుంచి ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కో నేతను బట్టి, నేత స్థాయిని బట్టి యొక్క ఎమ్మెల్సీ ఇవ్వాలా, డైరెక్టర్ ఇవ్వాలా, ఇతర అంశాలను అయితే అంటే వాటిని కూడా తీసుకుని ప్రతి ఒక్కరికి కూడా సముచిత స్థానం కల్పిస్తాం. రానున్నటువంటి ఏదైతే వైసీపీ ప్రభుత్వానికి గద్దె దింపుతాం, ఉమ్మడి భాగస్వామ్యం కూటమి అయితే గద్దెనెక్కడుంది. కాబట్టి ఎక్కేటటువంటి మనదే కాబట్టి, వచ్చేటటువంటి ప్రభుత్వం మనదే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా సముచిత న్యాయం కల్పిస్తాం.
తమ స్థానంతో పాటు తగిన ఫలితాలు మీకు ఉండే విధంగా చేస్తాం. కంపల్సరిగా ఈ యొక్క 3 పార్టీల అభ్యర్థులను అందరూ కూడా గెలిపించాలంటే కూడా ఆ యొక్క ఆశావాహులందరితో కూడా 3 పార్టీల నేతలు కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా కొద్దిపాటు అరమరకులు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా సర్ది చేసే విషయంలో మాత్రం ఇరువురు నేతలు కూడా ఇప్పటికే మొదలుపెట్టినటువంటి పరిస్థితి. మీరు చెప్పినట్టుగా విజయవాడ వెస్ట్ పోతిన మహేష్ లాంటి వాళ్ళు ఇప్పటికే చాలా ఆవేదన చెందినటువంటి పరిస్థితి. కాబట్టి వారిని కూడా నిన్న ఇప్పటికే పవన్ కళ్యాణ్ పోతిన మహేష్ ని పిలిపించి మాట్లాడడం జరిగింది. ఇరువురు మధ్యన కూడా ఇట్లా పలానా కారణాలు ఈ విధంగా ఉన్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఇరువురు నేతలు పిలిచి మాట్లాడడం అనేది కంపల్సరీగా జరుగుతుంది. ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడ కూడా ఓటు బ్యాంకు చీలకుండా ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ కూటమి విజయాన్ని మాత్రం కంపల్సరీగా నమోదు చేసేటువంటి అంశాలు మాత్రం ప్రతి ఒక్క అంశాన్ని కూడా లీడర్స్ అయితే మాత్రం అంటే 3 పార్టీలకు చెందినటువంటి లీడర్స్ మాత్రం సూచన తప్పకుండా అమలు చేస్తున్నటువంటి. కాబట్టి ఇలాంటివన్నింటినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు అయితే రానివ్వకుండా అక్కడ పార్టీలోనే సమస్య పోయే విధంగా చేస్తారని మాత్రం తెలుస్తోంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. ఎంపీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహంపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, ప్రధానంగా ఇరువురి నేతల భేటీలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? థ్యాంక్ యూ గాయత్రి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమే అధికారమే లక్ష్యంగా ప్రస్తుతం దూకుడుగా ముందుకు వెళ్తున్నారు ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జనసేన అధినేతతో పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సమావేశమయ్యారు. ప్రధానంగా ఏపీలో ప్రధానంగా ఇప్పటివరకు అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు, అదేవిధంగా రాబోయేటటువంటి ఈ కీలకమైనటువంటి రోజు అంటే దాదాపు మరొక 55 రోజుల పాటు ఎన్నికలకి సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 55 రోజుల పాటు బీజేపీ, అదేవిధంగా టీడీపీ, జనసేన ఈ 3 పార్టీలు కూటమిగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ భారీ బహిరంగ సభలు నిర్వహించాలన్న దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. దీంతో పాటు మరొకవైపు ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా ఈ ఇద్దరు నేతల మధ్య కీలకంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒకవైపు టీడీపీకి 17 పార్లమెంట్ అభ్యర్థులు, అదేవిధంగా మరొకవైపు బీజేపీకి సంబంధించి 6, జనసేనకు సంబంధించి 2, ఈ విధంగా కూటమిలో భాగంగా ఎంపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటిస్తూ బలమైనటువంటి నేతలందరినీ కూడా బరిలోకి దింపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థులను కూడా బలమైనటువంటి నేతల్ని బరిలో దింపడమే లక్ష్యంగా ప్రస్తుతం ఈ సమావేశం కీలకంగా ముందుకు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు పిఠాపురంలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మోడీతో భారీ బహిరంగ సభను నిర్వహించడం జరిగింది. ఆ సభ పెద్ద ఎత్తున విజయవంతం అవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి భారీ బహిరంగ సభలను మరిన్ని నిర్వహించాలనేటటువంటి ఆలోచనలో కూటమి ఉంది. దానిలో భాగంగానే ప్రస్తుతం పవన్ కళ్యాణ్, అదేవిధంగా బాబు ఇద్దరు కూడా భారీ బహిరంగ సభలకు సంబంధించినటువంటి అంశంలో ఏ నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించాలి, ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి, అదేవిధంగా మోడీని మరొకసారి జరిగేటటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభలు నిర్వహించి మరొకసారి మోడీని బహిరంగ సభలో పాల్గొనే విధంగా రప్పించాలనేటటువంటి ఆలోచనలో ప్రస్తుతం బాబు ఉన్నారు. ప్రస్తుతం ఆ దిశగానైతే చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి కూటమిలో భాగంగా 118 ఎమ్మెల్యే అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటికే జనసేన, మరొకవైపు టీడీపీ, మరొకవైపు బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులను అయితే ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు ప్రధానంగా ఎంపీలకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం బీజేపీ పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది. దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రధానంగా ఈ ఇద్దరు నేతల మధ్య ప్రధానంగా చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుందని చెప్పాలి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.